హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండామండి. ఈరోజు నేను చేసే వంట టమాటా పచ్చడి చేస్తుండా. ఇప్పుడు తక్కువ రేటు ఉండే కదా టమాటాలు, పచ్చడి భలే ఉంటుందండి. మరిన్ని టమాటాలు వేసి పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటే అదిరిపోతుంది టేస్ట్. ఇప్పుడే పొడికారం చేసిన అండి, ఒట్టి ముక్కల పొడికారం చాలా బాగుంది. ఇక లోపలికి వచ్చి చేస్తుంది అనమాట. బయట లైట్ పోయింది. ಕನ್ನಡಿಗರು ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನಾನು ಟಮಾಟಾ ಚಟ್ನಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಭಾಳ ಚಲೋ ಇರ್ತೈತಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಈ ಟಮಾಟಾ ಚಟ್ನಿ ನಮ್ಮ ತೆಲುಗು ಮಂದಿ ಯಾವ ರೀತಿ ಮಾಡ್ಕೊತಾರೆ ನೋಡಿ, ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೂ ಮಾಡ್ಕೊರಿ. ಬರ್ರಿ ಮಾಡೋಣ. చూడండి, మిరపకాయలు తీసుకున్నా, పచ్చిమిరపకాయలు. ఇవి ఎక్కువ మంట ఉండేవండి, తెల్ల మిరపకాయలు. ఇవి కడిగి ఫ్రై చేసుకుందాం. చూడండి, గ్యాస్ పైన బాండి పెట్టుకుంటుందా. కొంచెం చింతపండు నానేసి పెట్టుకుందామండి పచ్చడిలోకి. టమాటాలు ఎన్ని వేసుకున్నా కొంచెం చింతపండు పడితేనే రుచి ఉంటుంది. మిరపకాయలు ఒక అర్ధ పావు కిలో వరకు ఉంటాయి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి, లేదంటే చిట్టపటాన్ని ఫేస్ మీద పడతాయి. కింది ఆయిల్ వేసుకోవాలి. కొంచెం తడి పోయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఈ టమాటాలు 6 తీసుకున్నాండి. ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ టమాటాలు కట్ చేసుకుందాం. మిరపకాయలు మంటనే ఉండవు అసలు. ఉల్లిగడ్డలు ఒక 2 తీసుకున్నా అండి నేను. మా ఆయన పచ్చిమిరపకాయలు టమాటాలు అవి పైకి తీసుకురంటే చూడండి, మొత్తం ఇంట్లో ఉన్న పచ్చిమిర్చి అన్నీ తీసుకొచ్చిండు. మళ్ళీ ఎవరు తిరుగుతారు, నువ్వు 10 సార్లు తిప్పుతావని. చూద్దామండి మిరపకాయలు ఫ్రై అయింది లేనిది. చూడండి, బాగా ఫ్రై అయినాయి. పక్కకు తీసుకుంటుందా.
అండి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా వేసుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాం అండి. మూత పెట్టుకొని బాగా మగ్గనిద్దాం టమాటాలని. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తుంటా. మీ అందరికీ మాకు కామెంట్లు పెడుతున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలండి, ధన్యవాదాలండి. మీరు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా మీకు ఏం వంటలు చేయాలనో కమెంట్ పెట్టండి, చేసి చూపిస్తాము. మేము చేసే వంటలు ఏ విధంగా ఉన్నాయనేది ఒక చిన్న కమెంట్ పెట్టండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి వీడియోలు రీచ్ అవుతాయి అన్నమాట. చూద్దాం రండి. ఇంకా ఈ పచ్చడి వైట్ రైస్ లేక్ కానీ సంగటి లేక్ కానీ భలే ఉంటుందండి టేస్ట్. చూద్దామండి టమాటా మగ్గిందో లేదో. మగ్గిందండి. దీంట్లోనే నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకుంటాం. ఒక 2 నిమిషాలండి మగ్గితే చాలు. ఇంకా రెడీ అవుతుంది. ఇంకా దంచుకుందాం. రోట్లో దంచితేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. మిక్సీలో వేసుకున్నా బాగుంటుంది కానీ అంతా ఒకేసారి మెత్తగా అయిపోయి అంత టేస్ట్ అనిపించదు. గ్యాస్ ఆఫ్ చేస్తుండండి. ఇది కొంచెం వేడికే బాగా మగ్గిపోతుంది. చూడండి ఫ్రై అయినాయి కదా. పచ్చిమిర్చి టమాటా అన్నీ ఫ్రై చేసుకుందాం. రోట్లో దంచుకుందాం పదండి. ముందు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. వేసుకుందాం. పచ్చిమిర్చి తొందరగా మెదిగిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు చింతపండు వేసుకుందాం. నీళ్ళు ఊరుతుంటాయండి దంచుతుంటేనే.
టమాటా వేసుకుందాం. చింతపండు కూడా మెదిగిపోయింది. దంచడం కూడా ఎక్కువ టైం పట్టదండి. టమాటా పచ్చడి తొందరగా మెదిగిపోతుంది, 5 నిమిషాలలో రెడీ అవుతుంది. మిరపకాయలు కొంచెం మంట ఉంటే ఇంకా టమాటాలు చాలా పడతాయండి. మిరపకాయలు మంట లేవు, అందుకే నేను 6 వరకు వేసుకున్నా టమాటాలు. చూడండి ఎంత లోపల టమాటా మెదిగింది కదా. పక్కగా పెట్టుకొని ఉల్లిగడ్డ తెల్లబాయ వేసి దంచుకుందాం. ఇప్పుడు తెల్లబాయలు ఒక 5-6 రెమ్మలు తీసుకున్నాను నేను. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. రెండు ఎక్కువ అవుతాయి అనుకుంటుండా, అందుకే 1.5 వరకే వేసుకుంటుండా అండి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ మెత్తగా దంచుకోకూడదు, పచ్చగా దంచుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చగా ఉంటే తినేటప్పుడు నోట్లో తగులుతూ చాలా టేస్ట్ ఉంటుంది. పులుపు ఉప్పు అన్నీ పట్టి. చూడండి ఇంతసార్లు ఉల్లిగడ్డ దంచుకుండేది. ఇదంతా మిక్స్ చేసి ఒకసారి దంచుకుందాం. మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోండి, నాకైతే ఇష్టం ఉండదు, అందుకే నేను వేయడంలే. కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారు. ఎట్టుంది చూడండి పచ్చడి, దెబ్బలేక రెడీ అయింది కదా. ఉప్పు చూసుకొని సరిపోయింది లేదనేది మళ్ళీ కొంచెం వేసుకుందామండి, తక్కువ అయితే. ఉప్పు పడుతుంది. మంట అయితే అస్సలు లేవండి మిరపకాయలు. మంట ఉండే మిరపకాయలతో చేసుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది.
అంతే అండి, ఇంత ఈజీగా ఎంత తొందరగా అయిపోయింది చూడు పచ్చడి చేసుకోవడం. పచ్చడి వేడి వేడి క్రిస్పీ దోశలకి ఉంటుందంటే, దోశలకి కూడా భలే ఉంటుంది. సంగట్లకి 5-6 దోశలు తినొచ్చు అంతే ఒకటేసారి కంటిన్యూ. వేడి వేడి ఒక పక్క మంట అవుతుంటుంది, ఒక పక్క తినబుద్ధి అవుతుంటుంది. మనం మామూలు పల్లి చట్నీ చేసుకుంటే కంటే దోశలకి పచ్చడి చేసుకున్నామంటే ఇంకా 2 దోశలు ఎక్కువనే తింటాం. అట్లా ఉంటుంది టేస్ట్. బౌల్లో తీసుకొని తాలింపు పెట్టుకుందామండి. తాలింపు పెడితే చాలా బాగుంటుంది పచ్చడి. ఇట్లయినా తినొచ్చు తాలింపు లేకుండా. తాలింపు వేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అన్నమాట. కొంచెం టైం తీసుకొని దంచుకుంటే చాలండి, చాలా తొందరగా మెదిగిపోతుంది పచ్చడి అయితే. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. రోటి పచ్చళ్ళు, రోటి పచ్చడిలో మజాకా అన్నట్టుంటాయి అన్నమాట. బిగ్ బాస్లో నిన్ను తీసుకుంటే నువ్వు ఖాళీ కిచెన్ డిపార్ట్మెంట్లోనే ఉండేటట్టుండవే. అబ్బా, బిగ్ బాస్లో కిచెన్ కానీ కొట్లాటలు వచ్చేది. యా కెప్టెన్ వచ్చినా నీ వంటలు చూస్తే ఇంకా నిన్ను కిచెన్ డిపార్ట్మెంట్కి అంకితం చేస్తారు. అంకితం చేసి మాకు వేయలేదు, కరెక్ట్ పెట్టలేదు, కరెక్ట్ ఉండలేదని ఇంకా నుంచి కొట్లాటలు స్టార్ట్ అయ్యేది. రోజు పచ్చడి రూపి పెట్టు. రోటి పచ్చళ్ళ శుభ్రంగా తీసుకోవాలండి రోట్ల నుంచి. లేదంటే కొంచెం వైట్ రైస్ వేసుకొని రోట్లోనే కలుపుకొని తింటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. అదిరిపోయే టమాటా పచ్చడి రెడీ. తాలింపు పెట్టుకుందాం పదండి. ఇంకా పచ్చడి చూసరికి నోరుతో నీళ్ళు ఇది ఆర్డర్ చేసుకున్నావా పిండిని? మరి అన్నం పెట్టామంటే గంట చేసి నాకు ఆకలి అవుతుంది. ఇంట్లో పోయి ఏం చేస్తావు? చూడంతా ఏమంటారు, ఇన్స్టెంట్ దోశ బ్యాటర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు. చాలా మంది చేంజ్ అయిపోయింది. లేకుంటే ఒకరోజు వెనక పోసి పెట్టుకొని ఈ పిండికి ఇచ్చొచ్చి అదే, లేదంటే పట్టుకొని ఇంట్లో కిలో ఉంటుంది. అంటే ఏమన్నా నీళ్ళు పడినా అంతేనా? చూస్తా, సాల్ట్ వేయాలి కదా. ఏం వస్తుంది వేసిండరు మోస్ట్లీ. పోయి కిందకు వేస్తా కానీ అన్నం రెడీ నేను తీసేస్తా. సరే, కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి కలిపెట్టుకున్నా, పక్కన పెట్టి పచ్చడి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు. అంటే పక్కన మటన్ కూడా కొన్ని పీసులు తీసి పెట్టిందా నేను కర్రీ చేసినప్పుడు మిగిలితే అది కూడా ఫ్రై చేస్తుంటా. అన్నీ చూసుకుంటే నోరు ఊరుతుంది. మధ్యాహ్నం తినలే, ఆకలి దంచుతుంది అంతే. అన్ని వెరైటీలు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. నెక్స్ట్ లిరిక్ ఏంటిది? వివాహ భోజనంబు వింతైన వంటకంబు. నాకే ముందు ఆయిల్ వేసుకుందాం కొంచెం. నీ ఫేవరెట్ పిక్చర్ అంటున్నా అది మాయాబజార్. చిన్నప్పుడు చూసి నిండబడినది నాకు ఉన్నది దాంట్లో కామెడీ.
భలే ఉంటుంది పిక్చర్. హీరో ఎవరు? హీరో ఎన్టీఆర్, ఏఎన్ఆర్. అవునా? ఇద్దరు కలిపి చేసిండ్రా? ఇద్దరు కలిపి. తాత భలే చూసేటోడు ఎన్టీఆర్ పిక్చర్లు. తాత పెడితే ఇక మేము కూడా కూర్చొని చూసేది. ఆయిల్ వేడైందండి. కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఆవాలు అవసరం లేదు, జీలకర్ర వేసుకుంటే చాలు. పచ్చగా దంచుకున్న ఒక 4-5 రెబ్బల తెల్లబాయలండి. ఇంకా ఒక 2-3 ఒట్టి మిరపకాయలు కరేపాకేయరా? వేస్తాం. కరేపాకు మెయిన్ కదా. 2 రెమ్మలు కరేపాకు వేస్తుంది. మీద చిండిపడు. ఈరోజేనా ఊరిపోయేది నువ్వు? నైట్ రైడ్కి. నైట్ కడుపు నిండా తిని పోయేస్తా. రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిందే? అయింది. ఏం అన్ని ప్రయాణాలు మొన్న చూసినావు కదా. పాపం బస్సు భయంకరంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయే బస్సు. దేవుడు కాపాడితేనే మనం ఏ గమ్యస్థానమైనా చేరేది. వాళ్ళు నిద్రలోనే చచ్చిపోయింటారు పాపం. వాళ్ళు మధ్యరాత్రి అనుకొని ఉండరు కళలో కూడా. ముందుకే బస్సులు అంటే డేంజర్, ఏదైనా డేంజరే. ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా అప్పుడు చూడట జరిగింది. రిస్క్ లేదంటే కొంచెం తక్కువ ఉండేది ట్రైనే. ఏం చేస్తావు అంతమంది. అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. చూడండి మంచిగా ఫ్రై అయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటుండా. పచ్చడి ఏమి ఉడకాల్సిన అవసరం లేదండి. తాలింపులో ఉరికి వేసుకొని కలిపుకుంటే చాలు. దీని ముందు ఏ మటన్, చికెన్, ఏ బిర్యానీలు, ఏ పిజ్జా, బర్గర్లు పనికిరావు. వేడి అన్నము వేసుకొని తింటుంటే కుదార్థంగా తిన. సైడ్లో నంచుకోవడానికి కొంచెం ఒక ఆమ్లెట్, లేదంటే 2 కబాబ్ పీసులు ఇట్లా తింటే ఎంత అన్నమైన కడుపు నిండా తినచ్చు. ఇంతే అండి, రెడీ అయింది. ఇక్కడ మటన్ పీసులు కూడా ఫ్రై అయినాయి. హాస్టల్లో ఉండి నాకు ఈ వంటలు చూస్తుంటే ఆడ ఉప్పు ఉండదు, కారం ఉండదు. మిస్ అవుతావు ఈ వంటల్ని. మరి పియూసీ దాకా బాగా తిన్నా ఇంట్లో. ఈ పక్కగా పెట్టుకొని దోశ వేసానా. ఈడుంటే పేర్లు పెడుతున్నా ముందు. అది లేదు, ఇది లేదు, అది తక్కువ, ఇది తక్కువ అని. ఆడికి పోయిన తర్వాత ఇప్పుడు ఏది కావాలంటే తినవచ్చు. అన్ని ఆర్డర్లు చేసుకో. కానీ ఇంట్లో చేసేటి టేస్ట్ బాగుంటాయి. దోశ ఎట్ట వస్తుందో చూడాలి. నిత్యావసర వస్తువులు చేసుకుంటే చాలు. ఈ తిండి ఇవన్నీ ఇంట్లో చేసుకుంటేనే మంచిగా. ఇంట్లో మంచి ఆయిల్ వేసుకుంటాం మనం. మంచి అన్ని హెల్దీ ఐటమ్స్ వేసుకొని మంచి చేసుకుంటాం ఫ్రెష్గా. ఇంట్లో ఎంత తినున్నా ఏమి షుగర్లు, బీపీలు రావు. బయట తిండ్లు తినే మసాలాలు, ఆయిల్స్ అన్నీ. నా లైఫ్లో నేను ఇప్పుడు వరకు పిజ్జా తినలే. నాకు అస్సలు నచ్చదు ఆ బర్గర్ కానీ ఆ పిజ్జా కానీ. ప్రీతి ఒకసారి ఆర్డర్ చేసింది, తినమన్నదే. నాకు వద్దని చెప్పిన. ప్రీతి వీడియోలు చూస్తే
నోట్లో నీళ్ళు వస్తుండే నాకు. ఆ, బాగా చేసుకొని తింటుండ్రంట. అన్నీ కూడా ఇంకా హాస్టల్ ఫుడ్డే కదా. మన సౌత్ ఇండియన్ ఫుడ్డే బాగుంటుంది. ఇది పొంగిందో పొంగలేదు అర్థం కాదు. రైస్ తీసుకోరా అమ్మా. తీసుకురా తిందాం. చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ దోశలు చేసేది కదా, ఇప్పుడు నెలకొకసారి అమ్మమ్మ. దోశలు అంటే ఇంట్లో పండగనే. మా హాస్టల్లో కూడా ఆ కుప్పల్లో చదివేటప్పుడు వారానికి ఒకసారి చేస్తారు కదా. దోశ చేస్తారు. దోశలు ఉన్నప్పుడు ఉంటుంది క్యూ, ఎగబడుతుంటారు దాని మీదకి. యా హాస్టల్ అయినా దోశల రోజు క్యూ ఉంటుంది, దొరకదు అస్సలు. ఇక్కడ ఫేమస్ లే కర్ణాటక దోశ బాగుంటుంది. కర్ణాటకలో హోటళ్ళల్లో ఆలు బాజీ, మసాలా దోశ, మసాలా దోశ బాగుంటుంది. బెన్నె దోశ ఫేమస్ కదా. బెన్నె దోశ ఫేమస్. దావణగిరి బెన్నె దోశనా? నేను చేసిన కదా ఒకసారి వీడియో. ఈ క్యాస్ట్ ఐరన్లో చేసుకుంటే మంచిది. నాన్ స్టిక్ అవి చేసుకుంటే కంటే మంచిది అనమాట. ఐరన్ కడాయిలలో చేసుకున్న, ఐరన్ తవ్వాలలో చేసుకున్న టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా. ఇట్లలో చాలా 3 దోశలు నీకు? నాకు 2 సార్లు. నేను రైస్ వేసుకుంటా. నువ్వు తిన్నావా దోశ? దోశ తిన్నాను, రైస్ వేసుకుంటా. ఒకటి తింటా ఒకటి. సరే, నాకు 2 సార్లు. ఆయన తినడం అంటున్నా. ఇప్పుడు తినడానికి దోశ రెడీ అయింది. నేను రైస్ వేసుకుంటా. గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఇప్పుడే రైస్ రెడీ అయిందండి. వైట్ రైస్. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని మటన్ పీసులు వేసుకొని
చూడండి పచ్చడి గుమ్మ గుమ్మలాడుతూ అద్దరిపోతుంది. పచ్చడి కొంచెం ఎక్కువనే తింటా నేను. రండి ఫ్రెండ్స్ తిందాము. ఇప్పుడు ఈ కాలే అన్నంకి ఇంకా ఈ పచ్చడికి అద్దరిపోతుంది. పొగలు పొంగుతుంది. ఇంకా మండుతుంది అసలుకి. పచ్చడి వేసుకొని ఇంకా కలుపుకొని అబ్బా కలుపుతుంటే నోట్లో నీళ్ళు వస్తుండే నాకు. రండి ఫ్రెండ్స్ తిందాము. భలే ఉందండి. పులుపు కారం కొంచెం తక్కువనే ఉంది. పులుపు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. ఉప్పు అద్దరిపోతుందండి టేస్ట్. దీంట్లో ఒక ముక్క పెట్టుకొని చూడండి. భలే ఉందండి రెండిటి కాంబినేషన్. అద్దరిపోయే పచ్చడి అనమాట. వీలుంటే ఖచ్చితంగా రోట్లో దంచి చేసుకోండి, చాలా బాగుంటుంది. మా వీడియోలు చూసేవారు ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.